గ్రూప్ సభ్యులందరికీ వందనాలు. ఈరోజు మనము దావీదు కీర్తనలు 24 అధ్యాయం ధ్యానించుకోబోతున్నామండి. యాక్చువల్లీ ఇది మనం దావీదు కీర్తనలు ధ్యానించుకుంటున్నాం కదండి. ఈ 24 అధ్యాయం మనకి 24 అధ్యాయం మొత్తం ఏముంటుందంటే మెయిన్గా స్టార్టింగే దావీదు గారు ఎలా స్టార్ట్ చేస్తారంటే, సమస్త సృష్టి నీదే, అంటే భూమిలో ఉన్న నీవు, మళ్ళీ లోకంలో ఉన్న నివాసులు అందరూ యెహోవా కలగజేసిందని గుర్తు చేసి ఈ వాక్యంలోకి స్టార్ట్ చేస్తారండి. యాక్చువల్లీ ఇది చాలా మంది బైబిల్ పండితులు ఏం చెప్తున్నారంటే, మనకి 24వ దావీదు కీర్తన అనేది మందసము ఓబేద్ఏదోము ఇంటి దగ్గర నుంచి మందసము గుడారంలో తీసుకెళ్లేటప్పుడు రాసిన కీర్తన అయి ఉండొచ్చు అని చాలా మంది బైబిల్ పండితులు, బైబిల్ విశ్లేషణలు వాళ్ళు చెప్తున్నారు. యాక్చువల్లీ ఇది ఏంటంటే మనకు అందరికీ తెలుసు. అండ్ ఇది ఒక సత్యం ఏంటంటే, దాంట్లో ఉన్న భూమి దాని సంపూర్ణతయు ఏంటంటే యెహోవా కలగజేసిందే. ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరు, ఐదర్ అన్యుడైనా ఉండొచ్చు, క్రిస్టియన్స్ అయినా అయి ఉండొచ్చు, లేకపోతే భూమిలో ఉన్న సమస్త సృష్టి జంతువులు కానీ, ఈ బిల్డింగ్స్ కానీ, ప్రతిదీ ఎవరు కలగజేశారంటే మనం వాడుతున్న ఫోన్ కానీ, మనం యూజ్ చేస్తున్న పరికరాలు ప్రతిదీ కలగజేసింది దేవుడే. అవన్నీ నివాసులు అండ్ అందులో ఉన్నవన్నీ దాని సంపూర్ణత మొత్తం ఏంటంటే యెహోవా కలగజేసిందే అని చెప్తున్నారు. ఇంకా ఏంటంటే ఆయన సముద్రముల మీద కూడా దానికి పునాది వేశాడంటే, ప్రతి దానికి పునాది ఉంటుంది, అంటే స్టార్టింగ్ అనేది ఉంటుంది. ప్రతిదానికి ఒక బిగినింగ్ కాజ్ అనేది ఉంటుంది. అదంతా ఎవరు కలుగజేశారంటే యెహోవా దేవుడైన యెహోవాయే కలుగజేశాడని దావీదు గారు ఇక్కడ రాశారండి. ఇంకా ఏంటంటే దీని మీద అంటే భూమి మనకి ఏంటంటే 70% భూమిలో అన్నదంతా వాటర్ అంటే జలాల మీదే ఉంది. మిగతాదంతా కొంచెం ల్యాండ్, కొంచెం ఏంటంటే ఈ అడవి ప్రాంతంలో ఉన్నది ప్లెయిన్, అంటే సాధారణమైన ల్యాండ్, ఎత్తుపల్లాలు, కొండలు, ఇవి ప్రతిదీ మనకి కలగజేసింది యెహోవాయే. దానికి పునాది వేసింది కూడా యెహోవాయే అని చెప్తున్నారండి. ఇంకా మనకి ఇదేంటంటే 15వ సంకీర్తనలో మనం చూసాం కదండి, దావీదు గారు రాసిన సంకీర్తనలో 15వ సంకీర్తనలో ఏముంటుందంటే ఒక క్వశ్చన్ ఉంటుంది. ఏంటంటే దేవుడికి ఒక క్వశ్చన్ వేస్తారు, దానికి ఒక 14 సమాధానాలు చెప్తారు. ఏంటంటే, నీ పరిశుద్ధ పర్వతం మీద ఎవరు నివసింపగలరు, ఎవరికి ఆ ఛాన్స్ ఉంది, దేవుని యొక్క పరిశుద్ధ పర్వతం మీద నివసించడానికి ఎవరికి ఛాన్స్ ఉందంటే యథార్థంగా ప్రవర్తించే వాళ్ళకి, నీతిని అనుసరించే వాళ్ళకి, వాళ్ళ సహోదరుని మీద నింద మోపకుండా, పొరుగు వాని మీద నింద మోపకుండా ఉండే వాళ్ళకి, ఇంకా యెహోవాని నమ్ముకున్న వాళ్ళని, యెహోవా భక్తుల్ని సన్మానించే వాళ్ళకి భూమి మీద ఎటువంటి, అంటే దేవుని పరిశుద్ధ పర్వతం మీద ఎక్కడానికి వాళ్ళకి ఎలాంటి అర్హతలు ఉన్నాయో ఇక్కడ కూడా మనకి ఒక క్వశ్చనింగ్ ఉంటుందండి. ఇందులో ఏంటంటే, యెహోవా పర్వతంనకు ఎక్కదగిన వాడెవరు, ఆయన పరిశుద్ధ స్థలములో ఎవరు నివసింపగలరు అని చెప్తే, ఎవరు నివసింపగలరంటే ఇక్కడ ఒక 4 క్వాలిటీస్ ఉన్న వాళ్ళు నివసింపగలరు అని చెప్పి ఇందులో క్వశ్చన్ అండ్ ఆన్సర్ కూడా ఉంటుందండి. ఏంటంటే 3వ అధ్యాయంలో చూస్తే, యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు, ఆయన పరిశుద్ధ స్థలములో నివసింపదగిన వాడెవడు అనే క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే దాని కిందే ఉంటుందండి 4వ అధ్యాయంలో, వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు. వ్యర్థమైన అంటే యెహోవా దగ్గర నుంచి, అంటే దేవుని దగ్గర నుంచి మనకి దృష్టి పక్కకి నిలిపించేవన్నీ వ్యర్థమైనవండి. అంటే సమయము వ్యర్థంగా ఖర్చు పెట్టడం కూడా అది కూడా అలాంటి వ్యర్థమైన అలవాటు ఉన్నది కూడా దేవునికి ఇష్టం కాదండి. ఏంటంటే ఒకవేళ మన మనసు దేవుని యందు కాకుండా ఇంకా మిగతా దేని యందు పెట్టినా అది వ్యర్థమేనండి. సో వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకుండా ఉండేవాళ్ళు దేవుని పరిశుద్ధ పర్వతం మీదకి వెళ్ళే ఛాన్స్ ఉందండి. ఇంకా కపటముగా ప్రమాణము చేయకయు, అంటే అప్పటికప్పుడు లాభం కోసం, స్వలాభం కోసం, లేకపోతే అప్పటికప్పుడు పని అయిపోవడానికి, అందులో నీతి నిజాయితీ లేకుండా, సత్యం లేకుండా, వ్యర్థంగా కపటం అంటే లోపల ఒకటి ఉంచుకొని బయటకు ఒకటే ప్రమాణం చేస్తారు కదండి, అలా చేయడం కూడా ఏంటంటే అలా చేసే వాళ్ళు కూడా
దేవుని పర్వతం కంటే దేవునికి ఇష్టలైన వాళ్ళు కాదు అని వస్తుందండి. ఇంకా ఏంటంటే నిర్దోషమైన చేతులను పరిశుద్ధమైన హృదయమును కలిగి ఉండేవాడు. ఇంకా ఎలా అంటే ఎలాంటి అంటే తన తప్పు చేయకుండా శుద్ధమైన హృదయం అంటే ఏంటంటే దేవుని యందు పూర్ణ మనసు పూర్ణ ఆత్మ కలిగి ఉన్నవాడే, అలాంటి వాడే ఏంటంటే దేవుని యొక్క పరిశుద్ధ స్థలములో నివసింపడానికి వాళ్ళకి ఛాన్స్ ఉంటుంది. అంటే మనం ఏంటంటే పరలోక రాజ్యంలోకి ఎటువంటి వారు ఎంటర్ అవ్వచ్చు, ఎటువంటి వారికి పరలోక రాజ్యంకి వెళ్ళడానికి ఛాన్స్ ఉందో ఇక్కడ మనకి దీని ద్వారా తెలియజేస్తున్నారండి. ఇంకా ఏంటంటే అటువంటి వాడు ఎలా ఉంటాడంటే వాడు యెహోవా వలన ఆశీర్వాదం నొందును. ఎప్పుడైతే మనకి ఇలాంటి క్వాలిటీస్, కపటమైన ప్రమాణాలు లేకుండా, వ్యర్థమైన వాటి యందు మనసు పెట్టకుండా, అంటే మన మనసు తిన్నగా ఉంచుకోకుండా వేరే వేరే వాటి మీద పెట్టి, ఇంకా ఏంటంటే దోషం చేయకుండా నిర్దోషమైన చేతులు కలిగి ఉండి ఒక శుద్ధమైన హృదయంతో ఉంటే అలాంటి వాడు ఏంటంటే పరలోక రాజ్యంకి వారసుడి కింద ఉంటాడు. వాడు పరిశుద్ధ స్థలములో నివసించడానికి అర్హత పొందుతాడు అని ఉందండి. ఇంకా ఏంటంటే అలాంటి వాడికి యెహోవా ఏంటంటే ఆశీర్వాదం ఇస్తారు. తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వమును నొందును. ఆయన ఆశ్రయించి వారు యాకోబు దేవా నీ సన్నిధి వెదుకువారు అట్టివారంటే ఎటువంటి వారు దేవుని సన్నిధి వెతకగలరండి? వాళ్ళ మనసు అనేది దేవుని వైపు కేంద్రీకరించుకున్న వాళ్ళే ఆయన ఆశీర్వాదానికి పొందుకోవడానికి, ఆయన రక్షణ పొందుకోవడానికి వారసులుగా ఉంటారని ఈ వాక్యం ద్వారా మనకి భక్తుడైన దావీదు గారు తెలియజేస్తున్నారండి. ఇంకా ఏంటంటే ఇక్కడ మనకి ఈ ఫ్రేజ్ 7వ నుంచి 10వ వచనానికి ఏంటంటే ఇది మందసము తీసుకొచ్చినప్పుడు జరిగిన సన్నివేశం కింద చెప్తున్నారండి. ఏంటంటే గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనిడి, మహిమ గల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మును లేవనెత్తుకోండి. అంటే మన స్థితి ఎప్పుడు పడిపోయిన స్థితి కాకుండా ప్రతిసారి మన స్థితి ఏంటంటే ఎత్తైన స్థలముల్లో ఉండే స్థితి ఉంటే, అంటే మనం ఎప్పుడు పడిపోకుండా మనల్ని ఎప్పటికప్పుడు మనం ఆత్మ పరిశీలన చేసుకొని మనకు ఎప్పుడు స్వకీయ పరీక్ష చేసుకొని, అంటే ఇది కరెక్టా రాంగా, అంటే దేవునితో అంటే మన ఎవరితో మనము సంబంధం కలిగి ఉండాలంటే డైరెక్ట్ దేవునితో సంబంధం కలిగి ఉన్న వాళ్ళంటే మన గైడ్ ఎవరంటే డైరెక్ట్గా దేవుణ్ణే మనము ఒక గైడ్ కింద తీసుకున్నప్పుడు మనము ఏంటంటే మనం పడిపోయిన స్థితి కాకుండా లేవగల స్థితి ఉంటుందండి. సో మనకి ఎప్పటికప్పుడు ఏంటంటే మన రాజు మన మహిమ గల రాజు మన దేవుడు మనలోకి రావాలంటే, అంటే మన దేవుడు మన సన్నిధిలోకి, ఆయన సన్నిధి మనకు రావాలంటే మెయిన్గా మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఎప్పుడు పడిపోయిన స్థితి మనలో ఉండకూడదండి. మెయిన్ మన మహిమ గల రాజు రావాలంటే మనకి ఎప్పుడు ఏముండాలంటే ఎప్పటికప్పుడు దేవుడు వచ్చినప్పుడు రాకడు ఇప్పుడే ఈ క్షణమే ఉన్నా సరే మనం సిద్ధపాటు కలిగి ఉండేలాగా మనము ఉండాలండి. ఇంకా ఈ మహిమ గల రాజు ఎవరంటే బలశౌర్యం గల యెహోవాయే. అది మన అందరికీ తెలుసు. మనం ఏ రాజు కోసం కనిపెట్టుకున్నాలంటే యెహోవా కోసం కనిపెట్టుకొని ఉండాలి. ఇంకా ఈయన యుద్ధశూరుడైన యెహోవా, అంటే మన దేవుడు ఒక బలవంతుడైన దేవుడు అండ్ ఒక యుద్ధశాల, అంటే ఎటువంటి సాతాను శక్తులు ఎటువంటివి ఆయన్ని చేరగన ఏదన్నా దగ్గరికి వచ్చినా సరే అవి వాటి నుంచి గెలవగల యుద్ధ నైపుణ్యం మనం చూసాం కదండి. యేసుక్రీస్తు సాతాను 40 రాత్రులు 40 పగలు ఉపవాసం చేసి అంత దీనమైన స్థితికి వచ్చి ఫుడ్ తినకుండా ఉపవాసం చేసి తన పరిచర్య కొనసాగించడానికి ఒక స్టెప్ వేసినప్పుడు అంత బలహీన స్థితిలో కూడా సాతాను వచ్చి చాలా శోధిస్తే ఆయనతో పోరాడగల శక్తిమంతమైన మన యేసుక్రీస్తుని చూసారు కదండి. ఆయన మనకు మాదిరిగా చూసుకోవాలి. ఏంటంటే ఎంత బలహీనమైన స్థితిలో ఉన్నా సరే పోరాడగల శక్తి ఆయనకి ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆయన తండ్రి వైపే చూశారు కాబట్టి మనం కూడా తండ్రి వైపే చూస్తే ఎటువంటి శోధనలు వచ్చినా ఎటువంటి ఇబ్బందులు వచ్చినా సరే మనం ఏం చేయగలమంటే ఆయన శక్తితో మనం కూడా వాటిని జయించగల శక్తి మనకు వస్తుందండి. అంటే మనకి ఎటువంటి శోధనలు చాలా మనకి తిండి నుంచి ఫుడ్ లేదు, ఆ టైంలో మనకి ఏదైనా ప్రసాదాలు లైక్ ఇలాంటివి ఏమన్నా వచ్చినా సరే వాటిని మనం ఈజీగా
తిరస్కరించి ఎప్పుడు తిరస్కరించగలమంటే యెహోవా దేవుడు అంటే మన దేవుడి మీద మనం పూర్ణ ఆత్మ పూర్ణ మనస్సుతో ఆయన వైపు ఉన్నప్పుడు మనము సాధించగలము. అలాగే మనం యెహోవా దేవునికి ఉన్న శక్తి ఆయన పిల్లలుగా మనకు కూడా వస్తుందండి. ఎప్పుడంటే మనం ఆయన పిల్లలు అయినప్పుడే. ఆయన పిల్లలు ఎప్పుడు అవ్వగలమంటే కంప్లీట్గా ఆయన యొక్క స్వభావం కానీ ఆయన యొక్క వారసత్వం అంటే ఆయన ఎలా చేస్తున్నారో మనం కూడా అలాగే పరిశుద్ధులుగా ఉండి ఎటువైపు కుడికి కానీ ఎడమ కానీ తిరగకుండా ఆయన వైపు ఉన్నప్పుడు మనకు కూడా ఇలాంటి క్వాలిటీస్ వస్తాయండి. ఇంకా ఏంటంటే పురాతనమైన తలుపులారా మహిమ గల రాజు ప్రవేశించినట్లు మిమ్మును లేవనెత్తుకోండి. ఇది ఏంటంటే మనము ఎప్పటికప్పుడు దేవునికి ప్లేస్ ఇవ్వాలి, ఎప్పటికప్పుడు దేవునికి చోటు ఇవ్వాలి. అప్పుడే మనము ఆయన ఆహ్వానించుకోగలం, మనము ఆయన రాజ్యంలో కూడా వారసులము అవ్వగలమండి. సో మహిమ గల ఈ రాజు ఎవరంటే సైన్యములకు అధిపతి యెహోవా. ఆయన ఈ మహిమ గల రాజు. మన యెహోవా దేవుడే మనకి రాజు. ఆయనే మనకి అంటే దావీదు అప్పుడు ఈ కీర్తన రాసినప్పుడు ఆయన కూడా ఒక రాజు అండి. ఒక రాజు అయిన దావీదు అంతటి వాడే ఇంకా ఆయనకైనా నిజమైన రాజుని ఎంత హానర్ చేస్తున్నారో మనం చూస్తున్నాం కదండి. సో మనం కూడా దేవుణ్ణి ఎంత అలా హానర్ చేయాలంటే ఆయన్ని గొప్ప చేస్తే మనకు కూడా మనకి దేవుని యెహోవా వలన మనం కూడా ఆశీర్వాదం పొందుతాం. ఇదే 24వ అధ్యాయం 5వ వచనంలో ఉంటుంది కదండి. అలాంటి వాళ్ళు ఏంటంటే యెహోవా వలన ఆశీర్వాదం పొందుతారంటే అండి ఆయన్ని ఆశ్రయించి వాళ్ళకి ఏంటంటే ఆయన సన్నిధి వెతికివారు అంటే దేవుని సన్నిధి వెతికి వారికి అటువంటి ఆశీర్వాదాలు ఉంటాయని మనము 24వ అధ్యాయం ద్వారా తెలుసుకుంటున్నామండి. అండ్ ఈ 25వ అధ్యాయం వచ్చేటప్పటికి ఏంటంటే ఈ దావీదు గారు తనకున్న బాధని అక్కడ దేవునితో చెప్పుకుంటున్నారండి. దేవునితో చెప్పుకోవడమే కాకుండా ఇక్కడ చాలా అంటే దేవునితో ఉన్న వాళ్ళకి ఇప్పుడు మనం ఎంత బాధలో ఉన్నా ఎంత కష్టాల్లో ఉన్నా దేవునితో ఉన్న వాళ్ళకి మనము మన ఫ్యూచర్ మన ఆత్మీయ మర్మాలు మనకి ఎవరికి తెలియని ఆత్మీయ మర్మాలు ఆయన యందు విశ్వాసం ఉంచిన వాళ్ళకి యెహోవా యందు భయభక్తులు గల వారికి ఆయన యందు విశ్వాసం ఉంచిన వాళ్ళకి ఆయన ఎటువంటి ఆత్మీయ మర్మాలు తెలియజేస్తారో ఈ 25వ అధ్యాయం ద్వారా మనకి దావీదు గారు తెలియజేస్తున్నారండి. 25వ అధ్యాయం ఏంటంటే ఈ దావీదు యెహోవా దేవునికి చెప్తున్నారండి ఏంటంటే యెహోవా నీ దిక్కు నాకు చూచి నా ఆత్మను ఎత్తుకొనిచున్నాను. అంటే మనకు తెలుసు కదండి దావీదు గారు ఒక్క నిమిషం ఒక్కొక్క కొన్ని సన్నివేశాల్లో మాత్రమే అంటే బెత్షెబా విషయంలో కానీ లేకపోతే ఈ జనసంఖ్య లెక్కించటం విషయంలో కానీ ఇలాంటి చిన్న కొన్ని విషయాల్లో ఏంటంటే తప్పిపోయారు కానీ మళ్ళీ వెంటనే పశ్చాత్తాపడి వెంటనే ఆయన్ని ఆశ్రయించడానికి కారణం ఏంటంటే ఆయన దృష్టి మొత్తం దేవుని వైపే ఉందండి. అప్పుడప్పుడు శోధనలో పడినా మళ్ళీ వెంటనే ఆయన ఆత్మ ఎవరి వైపు ఎత్తుకొని ఉన్నారంటే దేవుని వైపే ఎత్తుకొని ఉన్నారండి. మనము ఒక్కొక్కసారి కొంతమంది తప్పు చేస్తారు అంటే తెలిసి చేస్తారు తెలియకుండా చేస్తారు. తప్పు చేసినప్పుడు ఆ తప్పు వైపే కాకుండా దాన్ని విడిచిపెట్టి ఎప్పుడైతే దేవుని వైపు వెళ్ళారో ఎప్పుడైతే మన ఆత్మ ఆయన వైపు తిప్పుకున్నామో అప్పుడు ఆయన ఏం చేస్తారంటే దేవుడు మనకి ఆయన ఆశీర్వాదం ఆయన రక్షణ సంపూర్ణంగా మనకు ఉంచుతారండి. మానవులుగా మనం అప్పుడప్పుడు తప్పు చేసినా లేకపోతే మనం ఏదన్నా శోధనలో పడిపోయినా ఆ శోధనలో పడిపోయినందుకు ఇంకా ఆ శోధన వైపు మనం ఉండకూడదండి. దావీదు గారు మనం చూసి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే శోధనలో పడిపోయిన తర్వాత కూడా వెంటనే ఆయన పశ్చాత్తాపడి మనకి 51వ కీర్తన ఉంటుందండి. ఆయన బెత్షెబాతో పాపం చేసిన తర్వాత 1 year ఇంచుమించు 1 సంవత్సరం మట్టుకి తనలో తను చాలా వేదన పడిపోయి ఆ పాపం ఎలా కడుక్కోవాలో తెలియక తనలో తను ఎంతో బాధపడ్డారంటండి. బాధపడి 51వ కీర్తన రాస్తారు ఏంటంటే హిస్సోపుతో నన్ను కడుగు హిమము కంటే నన్ను తెల్లగా చెయ్యి అని చెప్పి దేవుని దగ్గర మొర్ర పెట్టి ఆయన బాధంతా అక్కడ వెల్లడిపరిచి ఆయన ఆత్మ మాత్రం దావీదు గారి ఆత్మ మాత్రం యెహోవా దేవుని వైపే ఉంచినట్టు మనం ఇక్కడ చూస్తున్నామండి. అలాగే దావీదు గారు యెహోవాకి చెప్తున్నారు ఏంటంటే యెహోవా నీ దిక్కు నాకు చూచి నా ఆత్మను ఎత్తుకొంచున్నాను. నా దేవా నీ యందు నమ్మిక ఉంచున్నాను నన్ను సిగ్గుపడనీయకము. అంటే నేను నీ వైపే ఉన్నాను కాబట్టి నువ్వు నన్ను సిగ్గుపడనివ్వకు. నేను నా ఆత్మ నీ వైపే పెట్టుకున్నాను. నేను నీ దిక్కే చూస్తున్నాను ఇంకే దిక్కు చూడలేదు కాబట్టి నీ మీద నా నమ్మకం ఉంది కాబట్టి నన్ను సిగ్గుపరచనీయకమని దేవునికి చెప్తున్నారండి. ఇంకా ఏంటంటే నా శత్రువులు నన్ను గూర్చి ఉత్సహింపనీయకము నీ కొరకు
కనిపెట్టి వారిలో ఎవడును సిగ్గునందడు కదా. మనం దేవుని కొరకు కనిపెట్టుకున్నప్పుడు, మనం దేవుని వైపే మన హృదయం పెట్టుకున్నప్పుడు, ఆయన కృప కొరకు కనిపెట్టుకున్నప్పుడు ఆయన మనల్ని సిగ్గుపరచి నీయనివ్వడండి. ఇప్పుడు సపోజ్ మనకన్నా అన్యులు భలే ఎదిగిపోతున్నారు, మనకి ఇంకా ఎదుగుదల లేదు, మనం ఇంకా ఈ స్థితిలోనే ఉన్నాము అని మనం బాధపడాల్సిన పని లేదండి. ఎందుకంటే ఇక్కడ మన దావీదు గారు ఒక సీక్రెట్ రివీల్ చేస్తున్నారు. ఏంటి? మనం ఎప్పుడైతే ఆయన యందు నమ్మిక ఉంచి ఉన్నామో ఆయన చేస్తాడు, ఖచ్చితంగా ఆయన ద్వారానే మనకు రక్షణ ఉంటుంది, ఆయన ద్వారానే మన పరిస్థితుల నుంచి మనకు విడుదల ఉంటుంది అని ఎప్పుడైతే మనము ఆయన యందే మన హృదయము మన ఆత్మ పెట్టుకుని ఉన్నామో ఆయన మనల్ని సిగ్గుపరచనివ్వడంటండి. ఇప్పుడు మేబీ నిందల్లో ఉండుంటాము, లేకపోతే లేమిలో ఉండుంటాము, లేకపోతే మనకంటే చిన్న వాళ్ళే మంచిగా ఎదిగిపోతున్నట్టు ఉంటారు. ఎదిగిపోనివ్వండి, మనల్ని మాత్రం ఎప్పుడు తక్కువ చేసే దేవుడు కాదు. మనకు కూడా ఒక టైం ఉంటుంది, ఆయన కూడా మనకు ఒక సమయం ఉంటుంది. ఆ సమయంలో మనము అందరికన్నా ఎక్కువ హెచ్చింపబడతామండి. ఎక్కువగా మనం ఏంటంటే దీవించబడతాం ఎప్పుడు ఆయన యందు నమ్మిక ఉంచినప్పుడు. ఎందుకంటే ఆయన యందు నమ్మిక ఉంచితే ఆయన ఎప్పుడు సిగ్గుపరిచి ఇచ్చే దేవుడు కాదు అని ఇక్కడ దావీదు గారు చెప్తున్నారేంటండి. ఇంకా ఏంటంటే యెహో 4వ అధ్యాయం ఉంటుందండి. యెహోవా, నీ మార్గములను నాకు తెలియజేయము, నీ త్రోవలను నాకు తేటపరచుము. ఇక్కడ ఏం చెప్తున్నారంటే దేవునితో ఆయన అంటే ఆయన యందు అంటే మన యందు మనం అనుకుంటే మన యందు దేవుని యొక్క ఉద్దేశాలు ఏంటో, మనకి దేవుడు ఏమి ఇస్తున్నారో, ఏమి నడిపింపిస్తున్నారో మనము మనకి ఎలా అంటే దేవుడు ముందుగా మనకు తెలియజేయమని మనం అడిగితే దేవుడు ఆయన ఆత్మీయ మర్మాలను మనకి తెలియజేస్తారంటండి. అంటే మనం దేవుని దగ్గర అడిగామనుకో, ఫ్యూచర్లో ఏంటి ప్రవ్వా, నా పరిస్థితి ఏంటి, నేను ఏ దారి వెళ్ళాలి అని అడిగితే ఖచ్చితంగా మన మార్గం ఏంటో మనకి దేవుడు రివీల్ చేస్తారంటండి, తెలియజేపిస్తారంటండి, తెలియపరుస్తారంట. ఏంటి? మనము ఆయన యందు నమ్మిక ఉంచినప్పుడు, మనం ఆయన్నే అనుసరించినప్పుడు, ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా మన మార్గాలు ఏంటో దేవుడు మనకి తెలియజేస్తాడండి. ఇంకా ఏంటంటే నన్ను నీ సత్యం అనుసరింపజేసి నాకు ఉపదేశము చేయుము. దేవా, నీవే నా రక్షణకర్తమైన దేవుడు, దినమెల్లా నీ కొరకు కనిపెట్టి ఉన్నాను. ఇది మనకి మెయిన్. మనం ఎప్పుడు కనిపెట్టుకోవాలి దేవుని కంటే? దినమెల్లా, ఎప్పుడు, పగలు రాత్రి, ఎప్పుడు ఆ దినమంతా రోజంతా మనము కనిపెట్టుకుంటా ఉండాలంటండి. కొంచెం సమయము దేవుణ్ణి అడిగి ఇస్తావా లేదా అని కొంచెం ప్రార్థన చేసి వదిలేయడం కాదు. మనము ఎప్పటికప్పుడు దినమంతా ఆయన మీద ఆశ పెట్టుకోవాలి. దినమంతా మన దీవెనల కోసం మనం కనిపెట్టుకొని ఉండాలంటండి. అప్పుడే మనకి దేవుడు ఏంటంటే ఇది ఏంటంటే దినమల్లా మనం ఆయన కొరకు కనిపెట్టుకొని ఉండడం ఏంటంటే వ్యర్థమైన వాటి వైపు, అంటే దేవుని కాకుండా వేరే వైపు మనం దృష్టి మళ్ళకుండా దినమంతా ఆయన రక్షణ కొరకే మనం ఎదురు చూస్తూ ఉండాలంటండి. అంటే ఇప్పుడు మా పని పాటలు మానేసుకొని 24 గంటలు దేవుడు కాలు పట్టుకొని అలాగే ఉండాలా అంటే కాదు. మన దృష్టి ఏంటంటే మన తలంపు ఏంటంటే ఆయన వైపే ఉండాలి. మనము అంటే వ్యర్థమైన వాటి వైపు కానీ, ఆయనకి నచ్చిన వాటి వైపు కానీ తిరగకూడదు అని దీని అర్థమండి. ఇంకా ఏంటంటే 6వ వచనంలో ఉంటుందండి. యెహోవా, నీ కరుణాతిశయములను జ్ఞాపకం చేసుకొనుము, నీ కృపాతిశయములను జ్ఞాపకం చేసుకొనుము, అవి పూర్వం నుండే ఉన్నవే కదా. అంటే ఈ దేవుని యొక్క కృప ఎప్పటి నుంచి ఉందంటే సృష్టి ఆరంభం నుంచి ఆయన కృప, ఆయన కరుణ మన మీద ఎప్పుడు సృష్టి ఆరంభం నుంచి, పూర్వం నుంచే ఉందండి. ఈ రోజు ప్రార్థన చేస్తే ఈ రోజు వచ్చేస్తుందని కాదు, ఎప్పుడు ఆయన మన కోసం దీవెనలు ఇస్తానే ఉంటారు. ఎందుకంటే మనం ఆయన కోసం కనిపెట్టుకుని ఉన్నాం కాబట్టి మనం ఏంటంటే మన ఫ్యూచర్ ఏంటో ముందే డిసైడ్ అయి ఉంటుంది. కానీ దేవుని చేతిలో ఎప్పుడు మంచిగానే డిజైన్ అయి ఉంటుంది. అంటే మన ఫ్యూచర్ ఎప్పుడు చాలా మంచిగా ఉంటుంది అని మనం ఇక్కడ దావీదు ఎలా అయితే అతిశయంతో ఉన్నాడో మనం కూడా అలాంటి అతిశయం, అలాంటి కృప మనం కూడా కలిగి ఉంటే దేవుడు ఖచ్చితంగా ఏంటంటే మనకి తన కృప, తన కరుణ అనేది చూపిస్తానే ఉంటారండి. ఇంకా ఏంటంటే మనకి 8వ వచనంలో వచ్చినప్పుడు యెహోవా ఉత్తముడును యథార్థవంతుడై ఉన్నాడు, కావున తన మార్గములను గూర్చి ఆయన పాపులకు ఉద్దేశించును. ఏంటంటే మన దేవుడు ఎలాంటి దేవుడు అండి? ఉత్తమమైన దేవుడు అండి, యథార్థవంతుడు. ఆయన అన్నిటి మీద ఉత్తముడు అంటే ఇంకా అన్నిటి మీద ఆయనే హై అండి. అంటే
అన్నిట్ల మీద ప్రతి ప్రతి ఉద్దేశం మీద ప్రతి పని మీద ప్రతి ప్రతి కార్యం మీద ఏంటంటే ఆయన గొప్పవాడండి దేవుడు. మనకి చాలా గొప్పవాడైన దేవుడు మనకు దొరికాడు. సో మనం ఏంటంటే ఆయన అటువంటి యథార్థత మనలో కూడా కావాలి అని దేవుడు చూస్తున్నాడండి. ఏంటంటే ఆయన యొక్క క్వాలిటీస్, దేవుని యొక్క క్వాలిటీస్ ఏమున్నాయో అవి కూడా మనము ఆయన పిల్లలుగా మనం కూడా కలిగి ఉండాలని దేవుడు ఎప్పటికప్పుడు కనిపెట్టుకుంటా ఉంటున్నాడండి. ఇంకా ఏంటంటే ఆయన ఎప్పుడు దీనుల పట్ల, నీతిమంతుల ఎడల, దీనుల ఎడల ఆయన ఎప్పుడు కృప చూపించేవాడేనండి. ఏంటంటే ఏంటి ఎటువైపు వెళ్ళాలో మనకు తెలియదు, ఏ మార్గంలో వెళ్ళాలో మనకు తెలియదు. అలాంటి సమయంలో దేవుడే మనల్ని నడిపిస్తాడండి. మనకి ఇక్కడ 9వ అధ్యాయంలో ఉంటుందండి, న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును, తన మార్గములను దీనులకు నేర్పును. అంటే మనం ఎప్పుడైతే దేవుని సన్నిధిలో దీనత్వం కలిగి ఉన్నామో, అంటే హెచ్చింపు లేకుండా మాకు తెలుసు, మాకు ఎవడో చెప్పక్కర్లేదు అని కాకుండా మనం ఎప్పటికప్పుడు తగ్గించుకొని ఆయన సన్నిధిలో ఉన్నామో ఆయనే మనకి నేర్పిస్తారంటండి. మనం ఎప్పుడు గొప్పలకు పోయి హెచ్చులకు పోయి లైక్ నాకెవరు నేనేంటి అనుకున్నప్పుడు, అంటే నేనే గొప్ప, నేను చెప్పేదే రైట్, నాకెవరు చెప్పక్కర్లేదు అని ఎప్పుడు అలాంటి మనస్తత్వం కలగకుండా ఎప్పటికప్పుడు మనం తగ్గింపు స్వభావం కలిగినప్పుడు ఆయన మార్గంలో ఆయన మనల్ని మంచిగా నడిపిస్తారని ఇక్కడ దావీదు భక్తుడు చెప్తున్నాడండి. ఇంకా ఏంటంటే ఆయన దావీదు గారు ఇదే అధ్యాయంలో తన ఏంటంటే దేవుని ఎడల తను ఎలా ఉన్నాడు అండ్ తన పాపాలు కూడా తను ఒప్పుకుంటున్నాడండి. అంటే దావీదు చేసిన పాపం కూడా దేవునికి తెలియజేస్తున్నాడు. ఆయన ఓన్లీ నేను నీ ఎడల, అంటే నేను ఏదో యథార్థవంతుడినని నీ మీద నేను ఆశ పెట్టుకుంటలేదు, నేను కూడా పాపినే, నేను కూడా బహుఘోరంగా ఎన్నో పాపాలు చేశాను, కానీ నువ్వు మాత్రం కనికరం గల దేవుడివి, నీవు మాత్రం కృపాతిశయములు గల దేవుడివి, అందుకే మా ఎట్లా కృప చూపిస్తున్నావు. అంటే మన గొప్ప ఏమీ లేదు, దావీదు గారి గొప్ప ఏమీ లేదండి. ఇక్కడ దావీదు గారు కూడా పాపం చేశారు. ఆయన కూడా యథార్థత తప్పిన ఊరియా విషయంలో కానీ, బెత్షెబా విషయంలో కానీ, చాలా విషయాల్లో ఆయన కూడా యథార్థత తప్పి ఉన్నారండి. కానీ ఆయన యథార్థత తప్పి ఉన్నా, ఆయన నీతి తప్పి ఉన్నా, ఆయన అప్పటికప్పుడు ఆలోచనలు చక్కగా ఉన్నా, దావీదు గారు మాత్రం అన్ని విడిచిపెట్టి, తన అతిక్రమంని విడిచిపెట్టి దేవుడే గొప్పవాడు, ఆయనే ఉత్తముడు, ఆయనే యథార్థవంతుడు, ఎన్ని చేసినా ఆయన వైపే తన దృష్టి నిలిపాడు. కాబట్టి దేవుడు దావీదు గారు తన జీవితంలో ఏంటంటే విజయాలు అనేవి చూసారండి. ఇక్కడ 11వ అధ్యాయంలో వచనంలో చెప్తారండి, యెహోవా నా పాపము బహుఘోరమైనది, నీ నామం బట్టి దాన్ని క్షమింపు. అంటే మన పాపంలో ఎంత ఘోరమైన పాపం చేసినా ఆయన నామంలో మనకి క్షమాపణ ఉందండి. మనకి ఇక్కడ దావీదు గారు కూడా చెప్తున్నారు ఏంటంటే, నా పాపము బహుఘోరమైన పాపినే నేను, కానీ నీ నామం బట్టి దాన్ని క్షమింపుము. అంటే మనం దేవుని నామం బట్టి ప్రార్థిస్తున్నప్పుడు మన పాపాలకు కూడా క్షమాపణ ఉందండి. పాపం చేస్తాం కదా అని చెప్పి ఆ పాపంలోనే మనం మునిగిపోయి ఆ పాపంలోనే కట్టుబడిపోతే మన జీవితంలో అంటే మనము సాతానికి బందీ అయిపోవాలి, కానీ దేవుని దగ్గరికి రాలేము. ఎప్పుడైతే మనం పాపం చేసామో, మానవులుగా పాపం చేయమని చెప్పట్లేదండి, కానీ పొరపాటున పాపం చేసినప్పుడు దాన్ని వెంటనే విడిచిపెట్టి, మన అతిక్రమములు విడిచిపెట్టి దేవుని యందు ఒప్పుకొని మనం ముందుకు సాగినప్పుడు ఆయన కరుణ, ఆయన కృప మనకి వస్తుందని ఇక్కడ తెలియజేస్తున్నారండి. ఇంకా ఏంటంటే ఇక్కడ మనకి 12వ వచనంలో ఉంటుందండి, యెహోవా యందు భయభక్తులు గలవాడెవడో వాడు కోరుకోవలసిన మార్గమును ఆయన వారికి బోధించును. అంటే ఇక్కడ ఏంటండి, మనం ఏ మార్గంలో నడవాలో దేవుడే నడిపిస్తాడు. ఇక్కడ దీనులను ఆయన నడిపించిన ఉన్నారు కదండి. సో మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే మనం దేవుడు ఏ మార్గం మనకు ఏర్పరిచారో మనం ఆ మార్గంలోనే వెళ్తాం. అది దేవుడే చూపిస్తాడంటే మనకి దేవుడు ఈ సైడ్ మనం అబ్రహాం గారినే మనం ఎగ్జాంపుల్గా తీసుకుంటే, ఆయన చక్కగా ఆయన ప్లేస్లో ఆయన మంచిగా స్థిరపడి పాస్తులన్నీ సంపాదించుకొని మంచుకున్నారు. కానీ అది కాదండి, ఆయనకి వేరే మార్గం దేవుడు సిద్ధపరిచాడు, ఆ మార్గం ఏంటో చూపించాడు. సో వెంటనే అన్నీ విడిచిపెట్టి దేవుడు ఏ మార్గం చెప్పాడో, ఎలా వెళ్ళమన్నాడో, కానానికి వెళ్ళమంటే అటు ఐగుప్తి నుంచి దాటినప్పుడు ఎటు మార్గం
మార్గం. అక్కడ అక్కడ కష్టమున్నా సుఖమున్నా తిండున్నా ఏంటి అక్కడ వసతులు లేకపోయినా దేవుడు చెప్పాడు కాబట్టి ఆ మార్గం నడిచాడండి. అందుకే ఇంత గొప్ప సైన్యాన్ని ఆయన సంపాదించగలిగారు. ఎందుకంటే యెహోవా యందు ఆయన భయభక్తులు నిలిపారు. మనం కూడా యెహోవా యందు భయభక్తులు నిలిపితే మనం ఏ మార్గంలో వెళ్ళాలో ఆయన ముందుగా ఆయన మనకి ఏ మార్గం డిసైడ్ చేశారు, ఏ మార్గం మనకి ఏర్పరిచారో ఆ మార్గంకి మనం వెళ్ళగల శక్తి, వెళ్ళగల త్రోవ కూడా ఆయనే చూపిస్తారండి. అప్పుడు అలా ఉన్న వాళ్ళకి ఏంటంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన ఆయన ఏ త్రోవలో చెప్పారో ఆ త్రోవలో మనం వెళ్తే మనకి ఏముంటదంటే అండి, మన ప్రాణంకి నెమ్మది ఉంటదంటండి. ఇంకా ఏంటంటే మన సంతానం భూమిని స్వతంత్రించుకున్న అబ్రహాం కూడా చూడండి, అబ్రహాం యొక్క సంతానం ఏంటంటే ఇస్సాక్ గారి నుంచి యాకోబు ఇశ్రాయేలు అయ్యి ఒక జనాంగమే, దేవునికి ఇష్టమైన జనాంగం ఎలా అభివృద్ధి, ఒక జనాంగం ఎలా ఫామ్ అయిందండి, ఒక సంతానం ఎప్పుడైతే ఆయన దేవుడు చెప్పిన త్రోవలో నడుచుకున్నాడో అప్పటికే అందుకే అబ్రహాం గారికి ఆశీర్వాదం వచ్చింది. మనం కూడా ఆయన త్రోవలో నడుచుకుంటే మనకు కూడా నెమ్మది ఉంటుందండి. మన సంతానం కూడా ఈ భూమిని స్వతంత్రించుకునే శక్తి దేవుడు ఇస్తాడండి. సో ఇంకా ఏంటంటే ముందు చెప్పాను కదండి, దేవుడు ఒక్కవేళ యెహోవా యందు భయభక్తులు కలిగి మనం ఆశీర్వదించబడితే ఏమవుతుందంటేనండి, మర్మాలు అంటే మిస్టరీస్, చాలా మర్మాలు దేవుడు మనకు తెలియజేస్తాడు. మనం 14వ వచనంలో చూసినప్పుడు యెహోవా మర్మము ఆని అందు భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది, ఆయన తన నిబంధనను వారికి తెలియజేయను. అంటే మనం ప్రవక్తలు చూసాం కదండి, ఆ ప్రవక్తలు ఏంటంటే వాళ్ళు చెప్తారు ఏంటి, ఇలా జరగబోతుంది, ఇలా వెళ్తే మనకి ఈ త్రోవలో వెళ్తే నీకు జరగబోతుంది, ఫ్యూచర్లో ఇలాగా తుఫాన్ రాబోతుంది, ఫ్యూచర్లో ఇలా కరువులు రాబోతున్నాయి. అండ్ ఇవన్నీ ఎలాగంటే ఆ మర్మాలు ఎలా తెలిసినాయి అంటే కేవలం ఆయన యందు భయభక్తులు కలిగి, ఇప్పుడు చాలా మంది మనం చూస్తాం కదండి భక్తులు దేవుని యందు వాళ్ళు ఏంటంటే ఆయన దేవుడు నమ్మిన వాళ్ళకే కదండి వాళ్ళు అన్ని రివీల్ చేయగలరు. ఎవరైతే ఆయన్ని నమ్ముకున్నారో, ఆయన ఎవరైతే నమ్మారో నిజమే వీళ్ళు పాపం చేయలేదు, వీళ్ళు నీతిమంతులు అని ఎవరినైతే నమ్మారో వాళ్ళకి దేవుడు ఏంటంటే రివీల్ చేయగలరు. సో ఆయన మర్మాలు ఎవరికి రివీల్ అవుతాయంటే ఆయన యందు భయభక్తులు గలవారికి. అంటే దేవుని యందు భయభక్తులు గలవారికి ఏంటంటే మనం నడవలసిన త్రోవ ఆయన చేపిస్తారు, మనకు ఆశీర్వాదాలు ఇస్తారు, మనకి రక్షణ ఇస్తారు, అండ్ మనకేంటంటే నెమ్మది ఇస్తుంది, మన సంతానం భూమిని స్వతంత్రించుకుంటది. ఇంకా ఏంటంటే గొప్ప గొప్ప మర్మాలు కూడా వాళ్ళకి తెలియజేయబడతాయండి. ఇంకా ఏంటంటే ఇంకా వాళ్ళకు ఉన్నది ఏంటంటే దేవుని వాళ్ళకి ఇంకా ఏమేమి వస్తాయంటే అండి, ఆయన మర్మాలు తెలియజేయబడతాయి. అంటే భూమి మీద నెమ్మది ఉంటుంది. ఇంకా ఏంటంటే మనము ఎటు వెళ్ళాలో అటు ఆయనే నడిపించుకుంటారు, మనం ఎలాంటి కష్టం పడక్కర్లేదు. కేవలం ఆయన యందు భయభక్తి కలిగి ఉంటే చాలు, మనకేంటంటే గొప్ప ఆశీర్వాదాలు వస్తాయని ఇక్కడ భక్తుడైన దావీదు గారు మనకి తెలియజేస్తున్నారండి. ఇంకా ఏంటంటే ఇంకా ఏం చెప్తున్నారంటే 15వ వచనంలో, నా కనుదృష్టి ఎల్లప్పుడూ యెహోవా వైపునకే తిరిగి ఉన్నది, ఆయన నా పాదములను వలలో నుండి విడిపించును. అంటే దావీదు గారు ఏంటంటే ఎల్లప్పుడూ ఆయన ఆత్మ, ఆయన శరీరం అండ్ ఆయన కనుదృష్టి కూడా, అంటే ఆయన చూపు ద్వారా కానీ నడక ద్వారా కానీ తలంపులన్నీ ఎవరి మీద ఉన్నాయంటే దేవుని వైపే ఉన్నాయి. కాబట్టి పొరపాటున వలలో చిక్కుకున్న దేవుడే చూసుకుంటాడు, ఆయనే విడిపిస్తాడు అని చెప్తున్నాను. ఇంకా ఏంటంటే నేను ఏకాకిని బాధపడు వాడును, నా వైపు తిరిగి నన్ను కరుణింపుము. ఏం చెప్తున్నారంటే ఇప్పుడు నేను బాధలో ఉన్నారు కదండి, తన వేదనంతా దేవునికి తెలియజేస్తున్నారు కదండి. ఆ బాధలో ఏంటంటే నేను ఏకాకిని, నేను ఒంటరిగా ఉన్నాను, బాధపడుతున్నాను, నా వైపే తిరుగు ప్రభువా అని చెప్పి దావీదు గారు ఇంకా కోరుకుంటున్నారండి. ఇంకా ఏంటంటే తన వేదనలు ఎలా ఉన్నాయంటే, నా హృదయ వేదనలు అతి విస్తారములు, ఇక్కట్లో నుండి నన్ను వినిపింపు. అంటే మనం చూసాం కదండి, దావీదు గారు సొంత మామగారైన సౌలు మహారాజు వల్ల, సొంత కొడుకైన అబ్షాలోం వల్ల, సొంత భార్యలు అండ్ ఏంటంటే సొంత మిత్రులు అందరూ చాలా మంది దావీదు గారిని బాధ పెడతానే ఉన్నారండి ఈ లోకంలో జీవించినంత కాలం. ఆయన కూడా మనిషే కదండి, ఆయన శోధనలో పడ్డాడు, ఆయన వేదనలో పడ్డాడు, ఆయన ఏంటంటే ఆయన కూడా ఎప్పుడైతే ప్రతిసారి నిందల్లో పడ్డాడు, ఎన్నిట్లో పడినా ఏంటంటే చివరికి ఆయన ఆత్మ కనుదృష్టి ఆయన ఎవరి వైపు తిరిగి ఉన్నారంటే దేవుని వైపే తిరిగి ఉన్నారు. ఆయన మనసు కూడా
కూడా దేవుని వైపే కేంద్రీకరించుకున్నారు. సో చాలా బాధలో ఉన్నప్పుడు రాశారని చెప్తాను కదండి ఇది. ఆయన ఒంటరిగా ఉన్నారు, నేను వేదనలో ఉన్నాను, బాధల్లో ఇక్కట్లో ఉన్నాను, నా వైపు తిరుగు, నేను చేసిన పాపాలు క్షమించు, మేబీ నా పాపాల వల్ల నేను ఈ స్థితిలో ఉండుండొచ్చు. ఈ అంటే దేవునికి తన వేదన తెలియజేస్తున్నారండి. మనం కూడా ప్రార్థన, ఇది ఒక ప్రార్థన. ఏంటంటే దావీదు గారు తన వేదనలో, తన బాధలో, తనకున్న సిచ్యువేషన్స్ దేవునికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అండ్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ తన పాపినని చెప్తున్నారు. కానీ నేను నీ వైపే తిరిగాను, దేవా నువ్వు నీ అందు భయభక్తులు నిలుపుకున్నాను కాబట్టి నువ్వు నన్ను ఇలా ఆశీర్వదించు, ఇలా దీవించు అని చెప్పి దేవునికి తన బాధ చెప్తున్నారండి. మనకు కూడా అందరికి, మనం చదువుతున్న ప్రతి ఒక్కరికి ఇలా ఉంటే ఇలా ఆశీర్వదించబడతాం, ఇలా ఉంటే ఇలా నాశనం అయిపోతాం అని చెప్పి గుడ్ బ్యాడ్, పాజిటివ్ నెగిటివ్, మంచి చెడు మధ్య వ్యత్యాసాలు తెలియజేస్తూ ఈ కీర్తన రచించారండి. ఇంకా ఏంటంటే దావీదు మళ్ళీ చెప్తున్నారు 20వ అధ్యాయంలో, నేను నీ శరణుజొచ్చి ఉన్నాను, నన్ను సిగ్గుపడనియ్యకుము, నా ప్రాణమును కాపాడము, నన్ను రక్షింపుము. అంటే నేను కూడా నీ యందు భయభక్తులు కలిగి ఉన్న వాళ్ళకి ఏముంటది, ఆయన యందు నమ్మిక ఉంచే వాళ్ళకి ఏముంటది, సిగ్గు కలగకుండా ఉంటది. వాళ్ళు సిగ్గుపడరు. అంటే దేవుడు సిగ్గుపడకుండా, అంటే తను కిందకి దిగజారిపోకుండా దేవుని చూసుకుంటారు. కాబట్టి ఏంటంటే తన విజ్ఞాపన దేవునికి తెలియజేస్తున్నారు. ఏంటంటే నేను కూడా నీ శరణుజొచ్చి ఉన్నాను, నన్ను సిగ్గుపడనివ్వకు, నన్ను కాపాడు, నన్ను రక్షించు అని చెప్పి నీ కొరకే నేను కనిపెట్టుకొని ఉన్నానని దావీదు గారు ప్రార్థన చేస్తున్నారండి. ఇంకా యథార్థతయు నిర్దోషత్వము నన్ను సంరక్షించును గాక, దేవా వారి బాధలన్నిటిలో నుండి ఇశ్రాయేలును విమోచింపుము. ఇలాగా ఈ కీర్తన ఎండ్ చేశారండి. 25వ కీర్తన అంతా ఏంటంటే తన వేదనలో, బాధలో ఉన్నప్పుడు దావీదు గారు దేవుని దగ్గర విజ్ఞాపన ఏ విధంగా చేసుకున్నారో, యెహోవా యందు భయభక్తులు గల వారికి దేవుడు తన మార్గంను, తను నడవలసిన మార్గంను ఎలా చూపిస్తారో, ఆయన యొక్క మర్మాలను ఆయన యందు భయభక్తులు గల వారికి ఎలాగ చూపిస్తారో అవన్నీ తెలియజేస్తూ ఈ కీర్తన ఎండ్ అయిందండి. సో దేవుడు ఈ పరిశుద్ధ వాక్యం తను దీవించిన కాక చిన్న ప్రేయర్ చేసుకోవచ్చండి. దయగల ప్రభా, కృపగల తండ్రి,